అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 19వ భాగం. రచయిత గీతాంజలి గారు. క్యాంటీన్లో బిర్యానీ తిందామా అని అన్నాను. రుచి లంచం బాగానే పనిచేసినట్టుంది. మా ఇద్దరిని ఒకే ప్రాజెక్టులో వేసింది. 6 నెలలు కాలేజ్కి రానక్కర్లేదు. 6 నెలల తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే చాలు. ఈ మాట వినడానికి ఎంత రిలీఫ్గా అనిపించిందో నాకు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి రాయడానికి వెళ్ళాలి. మళ్ళీ బావ వాళ్ళకి ఇంకా ఏం చెప్పలేదు. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఫీలింగ్ నాది. తెచ్చుకున్నాక చెప్పొచ్చులే అని లైట్ తీసుకున్నాను నేను. ఆ రోజు మధ్యాహ్నం మేమిద్దరం క్యాంటీన్లో తినడానికి వెళ్తుంటే ఫోన్ చేశాడు బావ. బయట ఉన్నాను రమ్మని. తిట్టిపోస్తాడేమో అని భయం ఎక్కువైపోయింది నాకు. రుచి నాకు కూడా వస్తే అది ఉందనైనా తిట్టడం ఆపేస్తాడేమోనని నేను రాను మొర్రో అని రుచి మొత్తుకుంటున్న బలవంతంగా లాక్కొని వెళ్ళాను బావ దగ్గరికి. శ్రీ, నా మాట విను, నేను చచ్చినా మీ బావ ముందుకి రాను. కాదు కూడదని నువ్వు లాక్కెళ్ళి ఆ తర్వాత నాకు టెన్షన్లో ఏమైనా అయితే మాత్రం నీకు ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేయడానికి దిక్కుండదు అని అంది. లేదే, నా మాట విను ప్లీజ్. మా బావకి నా మీద కోపం వచ్చినా నువ్వు నా పక్కనే ఉంటావు కాబట్టి ఏమీ అనడులే. ఇంటికి వెళ్ళే టైం నా మీద కోపం ఉండదు. మా బావ కోపం నా మీద ఎంతసేపు చెప్పు. పాల పొంగంతా సాయంత్రం అయ్యేసరికి మర్చిపోతాడు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. లేదనుకో, నాకు మామూలుగా ఉండదే అన్నాను. తిక్కేమే నీకు? నాకు మీ బావంటే భయమే బాబంటే అని తల కొట్టుకుంది. ప్లీజ్ రుచి, సాగదీసి అడుగుతుంటే నేను దూరంగా ఉంటాను, నువ్వు మాట్లాడొచ్చేయంది. ఓకే, బట్ ఒకవేళ బావ సీరియస్ అయితే సైగ చేస్తాను, దగ్గరగా రా అన్నాను. ఓకే అని అవేవిచ్చింది. మేమిద్దరం కాలేజ్ బయటకు వెళ్ళేటప్పటికే కార్ బ్యానెట్ కానుకొని ఫోన్ చూసుకుంటున్నాడు బావ. కళ్ళజోడు పెట్టి ఎక్స్ప్రెషన్ కవర్ చేశాడు. దొంగ పోలీసోడు అని గొనుక్కున్నాను నేను. బాగానే ఉందా ఇప్పుడు? నా మొహాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు. పర్లేదన్నాను సైడ్ హక్ చేసుకొని. ఇంటికేనా అన్నాడు. లేదు రుచి, నేను బిర్యానీ తినడానికి వెళ్తున్నామన్నాను. ఎగాదిగా చూశాడు నన్ను. తినాలని ఉంది బావా. బిక్కమొహం వేశాను నేను. ఇంట్లో తినండి, అమ్మకు చెప్తే వండుతుంది కదా అని అన్నాడు. ఇంట్లోది కాదు, బయట ఫుడ్ అవసరమా? ఈ ఒక్క రోజుకే ప్లీజ్ బావా. సరే పద, వస్తావా నువ్వు? రావద్దా నీతో? నువ్వు మా క్యాంటీన్లో తింటావా అని అంటూ సాగదీశాను. నేను అంతలా పడిచచ్చిపోయేంత ఏముంటుందో అక్కడ నేను కూడా చూడాలని ఉంది అని అంటూ సాగదీశాడు. అచ్చం నాలానే బావ. మూతి ముడిచి చూస్తుంటే నీతో లంచ్ చేయాలనిపించిందే, అందుకే వచ్చాను అన్నాడు. వావ్, పద వెళ్దాం అని అంటూ హుషారుగా మా బావ చేయి పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు మా క్లాస్మేట్స్ అందరూ. ప్రియమైన అన్నదమ్ములారా, అతి ప్రియమైన వదినమ్మల్లారా, అక్క చెల్లెలు అని అనాలి, బట్ అలా అంటే మా క్లాస్ అబ్బాయిల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇలా అన్నమాట. ప్రెజెంటింగ్ యూ ది హస్బెండ్ ఆఫ్ క్వీన్ శ్రీనిక, మిస్టర్ విక్రమ్ రెడ్డి అని చప్పట్లు కొడుతుంటే సార్ ఫోటో అని నన్ను పక్కకు తోసేసి బావతో ఫోటోలు దిగుతున్నారు. ఇజ్జత్ పీకిందిక అని ఉసూరోమని కూర్చుంటే గార్లిక్ ఫ్రైడ్ ప్రాన్స్ మా క్యాంటీన్ స్పెషల్, తింటే స్వర్గమేక. అదొక ప్లేట్ మా కాలేజ్ స్పెషల్ కోకోనట్ జ్యూస్ తెచ్చింది రుచి. నువ్వెందుకు తీసుకొని రావడం, నేను వెళ్తానుగా అన్నాను. ఏంటి ఈ పొట్ట వేసుకొని వెటకారంగా చూసింది. నీ అని గుర్రును చూశాను దానివైపు. బావతో ఫోటోలు తీసుకొని ముచ్చటల్లో పడ్డారు మా గ్యాంగ్ అంతా. రమ్య మాత్రం బిత్తరు చూపులు మా టేబుల్ వైపే చూస్తూ కామ్గా భోంచేస్తోంది. నేను తింటూ వాళ్ళ మాటలే వింటున్నా. మా రౌడీ రంగమ్మ అంటే మీకు అంత లవ్ ఎందుకు అని అడిగాడు నా కోతి బాయ్ పెస్టిగాడు. ఎందుకంటే షీఈస్ మైన్, చిరునవ్వుతో చెప్పాడు బావ. వహ్వా, ఏం చెప్తిరి. ఇంకొక ప్రశ్న అని మా బావని లవ్ గురువు చేసి ప్రశ్నలు ముంచెత్తేశారు. తనకి బాయ్స్లో ఫ్రెండ్స్ అంటే మీకేం ప్రాబ్లం లేదా? ఆశ్చర్యంగా అడిగింది మా ఫ్రెండ్. లేదు. ఎందుకు ప్రాబ్లం ఉండాలి? ఫ్రెండ్ అని మీరే అంటున్నారుగా. కాకపోతే నాకు తన ఫస్ట్ అటెన్షన్ కావాలి. ప్రపంచం మొత్తం మీద తన ప్రయారిటీ ఆర్డర్ తీస్తే నా పేరే ముందుండాలి. సో అప్పుడప్పుడు లైట్గా మండుద్ది, కానీ అది అనుమానం కాదన్నాడు బావ. వావ్ అని ఈలలు గోల. మా అమ్మాయిల బ్యాచ్ అంతా బిర్యానీ ఆర్డర్ చేసుకొని కడుపు నిండా తినేసి సోమ్ తింటూ వింటున్న వాళ్ళు అడిగే వింత ప్రశ్నలు, మా బావ ఓపిగ్గా చెప్పే సమాధానాలు. తనకి కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేశారని
మీకెప్పుడైనా చెప్పిందా ఉత్సాహంగా అడిగాడు. నాకు ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేసిన రాహుల్ గాడు నీ అని బీప్ వేసుకొని ఆగరా బావ వెళ్ళని నీ చేత వైజాగ్ బీచ్లో ఉప్పెంతుందో లెక్కేయిస్తాను అనుకున్నాను కచ్చిగా. తను చెప్పలేదు కానీ ఫస్ట్ ఇయర్లో ప్రపోజ్ చేశావుగా నువ్వే చెప్పాలి అన్నాడు బావ. అట్లుంటుంది మరి మా గబ్బర్తో. యాటిట్యూడ్ లుక్ ఒకటి విసిరాను వాడి మొహం మీద. నాకెందుకు చెప్పలేదు అన్నట్టుగా. ప్రెషర్ కుక్కర్లో బఠానీలాగా ఉడికిపోయింది వాడి ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ ఫస్ట్ బేబీ ఆనందంగా అరిచారు మా ఎలక్ట్రికల్ బ్యాచ్ కోతులంతా కూడా. ఆ రమ్య చూడే కుతకుతలాడిపోతోంది అని నవ్వింది రుచి. హే మిస్ రమ్య అని పిలిచాడు బావ. దాని గుండె అరికాల్లోకి దిగింది పాపం. చేతులు నిలిపేసుకుంటూ కలు తిప్పుతూ వచ్చింది. మీ క్లాస్ అందరూ ఇటుంటే అటొక్కరితివే కూర్చుంటావేంటన్నాడు. ఏం లేదు సార్ టెన్షన్ పడుతూ చెప్పింది. నేను పోలీస్లాగా రాలేదు, నా వైఫ్ దగ్గరికి ఆఫ్ డ్యూటీలో వచ్చాను. యూ కెన్ ఫీల్ నార్మల్ అన్నాడు బావ. ఓకే సార్ అని నవ్వింది చిన్నగా. నువ్వు నవ్వకపోయినా పర్లేదు కానీ ఏంటా రోజు శ్రీనికాన్ని జైల్లో పెట్టించేద్దాం అనుకున్నావా అన్నాడు బావ. కాదన్నట్టుగా తలూపింది. నాకెందుకో జాలిగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ తన వల్లే కదా బావ గురించి నాకు తెలిసింది. మా బేబీ రాబోతోంది. ఇన్ని గుడ్ న్యూస్లు ఇచ్చిన తనని అంత బాధ పెట్టాలనిపించలేదు నాకు. బావ భుజం మీద చెయ్యేసి ప్లీజ్ అన్నట్టుగా కళ్ళతో బతిమలాడి వదిలేయమని అడుగుతూ ఉంటే నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని వేళ్ళు విరుస్తూ టెల్మీ అన్నాడు బావ. తనలా అడగగానే పెద్దగా ఏడ్చేస్తూ నాకు నిజంగా అది అంత పెద్ద కేసు అవుతుందని అస్సలు తెలియదు సార్. ఏదో తన గురించి మీకు చెప్తే మీరు తనని తిడతారు అన్నంతవరకే నేను ఆలోచించాను. తన కెరీర్ లైఫ్ ఇవన్నీ కూడా నేను అంతగా ఆలోచించలేదు సార్ అని అంది రమ్య. నేను లేవబోతూ ఉంటే చేతిలో ఫోర్క్ను పట్టుకొని పొడుస్తాను అన్నట్టుగా నాకు చూపించింది రుచి. దాని జలసీపాడుగాను అని తలగొట్టుకొని ఇట్స్ ఓకే రమ్య అన్నాను. లేదు శ్రీ ఐఎమ్ సో సారీ, నిజంగా నేను అదంతా అనుకోలేదు. నాకు నీ కెరీర్ స్పాయిల్ చేసే ఉద్దేశమే అస్సలు లేదు. బిలీవ్ మీ అని ఏడ్చింది రమ్య. ఇట్స్ ఓకే అని తన చెయ్యి మీద చిన్నగా నిమురుతూ మాట్లాడుతూ ఉంటే మరి ఆ సారీ ఏదో ఇన్ని రోజులకి ఎందుకు చెప్పలేదు అన్నాడు బావ. చాలా గిల్టీగా అనిపించింది తనని ఫేస్ చేయడానికి. ఈవెన్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా విష్ చేయడానికి అదోలా ఉంది అంది రమ్య చిన్నబుచ్చుకొని. యూ నో వాట్ మిస్, కాలేజ్ లైఫ్లో ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ని చెరిష్ చేసేటప్పుడు బాగుంటుంది. సో డోంట్ వరీ అబౌట్ పాస్ట్. సారీ చెప్పాలనుకున్నావు చెప్పేశావు. నీ భారం తీరిపోయిందిగా. నువ్వేం చెడ్డదానివి కాదు. క్లాస్ అందరికీ అంత దూరంగా కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ డన్ అన్నాడు బావ. ఏమో అనుకున్నాను కానీ మీ బావ సూపరే బాబు అంది రుచి. నవ్వొచ్చింది నాకు దాని మాటలకి. వెళ్ళొస్తా అయితే మా ఇంటికి వస్తూ ఉండు అని రుచిని హక్ చేసుకొని చెప్పాను. జాగ్రత్త మళ్ళీ చెప్పింది అని అంటూ బావ వైపు చూశాను. వెళ్దామా అని అన్నట్టు. కారులో కూర్చోగానే బావ భుజం చుట్టేసి చాలా భయం వేసింది అన్నాను. ఇట్స్ ఓకే, ఏం జరగలేదు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు ఇక మీదట అన్నాడు. బేబీకి ఏమైనా అవుతుందని థాట్లో కాళ్ళు చేతులు వణికాయి బావ అన్నాను. వదిలేయి అయిపోయిందిగా అన్నాడు బావ. ఓకే అని అంటుంటే అత్త వచ్చిందన్నాడు బావ. శ్రేయ అక్క పెళ్ళిక అన్నాను. నిన్ను పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి అన్నాడు బావ. షాక్ అయి గుడ్లు తేలేసి చూశాను. వెళ్ళొద్దని అనుకున్నాం కదా అని ఉక్రోషంగా అడుగుతూ నాకు తెలీదు, అత్త రమ్మని చెప్పిందన్నాడు. చంపేస్తాను, నేను నీతోనే ఉంటానన్నాను కోపంగా. ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే ఉంది అమ్మ అత్తతో మాట్లాడుతూ. ఇదిగో మాతాశ్రీ, నేను ముందే చెప్పేస్తున్నా, నేను ఎక్కడికి రావడం లేదు, ఇక్కడే ఉంటాను. నన్ను చూడాలి అనిపిస్తే నువ్వే ఇక్కడికి వచ్చాయి అన్నాను. తిక్కేమైనా లేచిందేంటి నీకు? నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళొద్దు అని బావ చెప్పాడుగా, మళ్ళీ ఏంటే నీ గోల? వాళ్ళ డిస్కషన్ చెడగొట్టాను అనే ఫ్రస్ట్రేషన్ని నా మీద చూపించింది మా అమ్మ. బావ వైపు తిరిగి గుర్రును చూశాను నేను. బావని పెదవులు బిగించి నవ్వుకుంటున్నాడు లోపలే. పెహ్ అని అన్నాను. ఓయమ్ము అని నా జడ పట్టుకుని లాగి ఏదో జస్ట్ సరదాగా అన్నాడు బావ. నా మొహం అని అంటూ నేనెంత ఫీల్ అయ్యానో తెలుసా? నాకు అసలు నీకు దూరంగా ఉండాలని లేదు బావ అని అన్నాను గారంగా. నీ వేషాలు ఆపి సాయంత్రం శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బయలుదేరందమ్మ. సరేలే అన్నాను. బావ ఈ శారీ వేసుకోనా ఇదా అని చీరలు తీసి చూపిస్తుంటే నీ కంఫర్ట్ చూసుకో అమ్ము అన్నాడు బావ. కంఫర్ట్ అంటే చుడిదార్ వేసుకోనా అన్నాను. నీ ఇష్టం అన్నాడు షర్ట్స్ తీసుకుంటూ. ఏది హెల్ప్ చేయవు బావ నాకు, నీ బొందే, వేసుకునే బట్టల్లో ఏముంది, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, దానికింత కష్టపడటం ఎందుకు, చేతికి ఏది దొరికితే అది వేసుకో, నీకు నేనున్నానుగా అని అభయం ఇచ్చాడు. బావ చెప్పినట్టు తయారయ్యి అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాం. పెద్ద గ్రాండ్గా వద్దని అక్క పెదనాన్నని కన్విన్స్ చేసింది. చాలా తక్కువ మంది చుట్టాలతో మా ఊళ్ళోని ఇంట్లోనే అరేంజ్ చేశారు పెదనాన్న. స్టేజ్ కింద నుండి ఆ పెళ్లి చూస్తున్నంతసేపు
నా కళ్ళల్లో ఏడుపు ఒకటి తక్కువ. వైజాగ్లోని సముద్రం అంతా నా కళ్ళల్లో ఉందని తిట్టిపోశాడు బావ. సడన్గా నాన్న గుర్తొచ్చారు. నాన్న ఉంటే నా పెళ్ళిలాగే జరిగేదేమో అనిపిస్తోంది. ఎందుకో తెలియని బాధ. పచ్చని కళ్యాణ మండపంలో ఏడిస్తే బాగోదని ఏడుపు బలవంతంగా ఆపేసుకుంటూ కూర్చున్నాను. నేను అక్కడ. దేనికే ఏడుస్తున్నావు అమ్ము అని అన్నాడు బావ. నా చుట్టూ చేతులేసి నాన్న అన్నాను బొంగురు గొంతులో. గుర్తొచ్చారా అన్నాడు బావ. అవును అన్నట్టుగా తల ఊపుతుంటే నా తల మీద ముద్దు పెట్టి, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను నిన్ను బాగా చూసుకోవడం లేదేమో అనిపిస్తోందన్నాడు బావ. నేను పెళ్ళి అవ్వకముందు కంటే పెళ్ళయ్యాక నీ దగ్గరే చాలా హ్యాపీగా ఉన్నాను బావ. ఎవరెన్ని నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. తన చేతిని నా చెంప కానించుకుంటూ చెప్పాను. శ్రేయ అక్క పెళ్ళైపోయింది. నా స్ట్రెస్ తీరిపోయింది. అక్క లైఫ్ నేనేదో పాడు చేశానన్న గిల్టీ ఫీలింగ్ పోయింది నాకు. హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంని ఫీల్ అవుతున్నాను నేను. నచ్చినవి తింటూ వర్క్ చేసుకుంటూ అలా సరదాగా 5వ నెల నిండుతున్న టైంలో నా రూమ్లో వర్క్ చేసుకుంటుంటే పిల్లిలా వచ్చి నా భుజం మీద తలవాల్చింది అక్కి. ఏంటి సడన్గా షాక్ ఇచ్చావు అన్నాను నవ్వుతూ. మరేమో మా కాలేజీలో ట్రిప్ వేశారన్నమాట. ఇండస్ట్రియల్ ఎక్స్పో బెంగళూరు 15 days అంది భుజం మీద గోకుతూ. అయితే అన్నాను. డాడీకి చెప్పాను. అన్నయ్య వెళ్ళమని చెప్తే వెళ్ళమన్నారు అని అంది సాగదీస్తూ. ఆహా బావ నైట్ వస్తాడు చెప్పు అన్నాను. అలా చెప్పగలిగితే ఇంకేమి, నువ్వు చెప్పవే ప్లీజ్ అంది అక్కి. ఏవే నీకేమైనా పిచ్చెక్కిందా? పంపించేస్తాడా? ట్రిప్ వేశారు పంపించు అని అంటే పంపించేస్తాడా మరి అన్నాను. అడగవే ప్లీజ్ అని అంది అక్కి తెగ బ్రతిమలాడి. ఓకే నేను అడుగుతా, బావ ఒప్పుకుంటాడో లేదో నాకు సంబంధం లేదు అని అన్నాను నేను. నువ్వు అడిగితే చాలదు, ఒప్పించే బాధ్యత కూడా నీదే అంది. ఓయ్ అంటుంటే నువ్వు మాటిచ్చేశావు, తప్పితే చంపేస్తా, బాయ్ బాయ్ అని అరుస్తూ పరిగెత్తేసింది. నేను ముందులా పరిగెత్తలేనని తెలుసుగా, బావకి చెప్పడానికి అంత ఇబ్బంది ఎందుకు, అది ఎప్పుడు బావతో బాగానే ఉంటుందిగా అనుకుని బావ వచ్చాక చెప్పొచ్చులే అని వర్క్ చేసుకోవడంలో బిజీ అయిపోయాను నేను. రోజు బావ రాకముందే పడుకునేదాన్ని కానీ అక్కి మాట్లాడమని అడిగిందని నిద్ర ఆపుకొని చూస్తున్నా బావ కోసం. నువ్వేంటే వెళ్ళి పడుకో అంది అత్త. లేదత్త బావ వచ్చినంత వరకు ఉంటాను, నేను భోజనం పెడతాను, నువ్వు పడుకో అన్నాను. ఎందుకు అనీజీగా ఏమైనా ఉందా అంది అత్త. లేదు ఊరికే బావతో మాట్లాడదామని అన్నాను. ఓ సరే అని టేబుల్ మీదే ఉన్నాయి, జాగ్రత్త అని వెళ్ళిపోయింది అత్త. టీవీ పెట్టుకొని చూస్తున్నాను. బోర్ కొడుతోందని. ఇంట్లోకి ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ నెమ్మదిగా సోఫా కింద సెటిల్ అయ్యి నా పాదాన్ని చేతుల్లోకి తీసుకొని కూర్చున్నాడు. బావా బావా అని అన్నాను ఆశ్చర్యంగా నేను. హా నా కాలు ఒత్తుతూ చూశాడు నన్ను. కింద కూర్చున్నావేంటి బావా అని అన్నాను. లే ముందు అన్నాను నేను. పర్లేదులే అని కాళ్ళు వాచినట్టున్నాయి కదా పాదాలు అని అన్నాడు బావా నొక్కుతూ. నీరు పడతాయంట బావా అత్త చెప్పింది అన్నాను నేను. ఏమీ పడుకోలేదు ఇంకా, నువ్వు వస్తే నీతో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను అన్నాను. నా కోసమా? ఏం భోజనం చేయి, ఇప్పటికీ లేట్ అయిందన్నాను. ఫ్రెష్ అయ్యి వస్తాను 5 నిమిషాలు అన్నాడు బావ. ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వెయిట్ చేసి బావకి వడ్డిస్తూ ఎదురుగా చైర్లో కూర్చున్నాను. చెప్పు అన్నాడు బావ. అక్కీకి ఏదో ట్రిప్ వేశారట బావ బెంగళూరులో 15 days. మావయ్యని అడిగిందంట. నిన్ను అడిగి నువ్వు వెళ్ళమంటే వెళ్ళమని చెప్పారట. నిన్ను అడగమంది అన్నాను. నీ రికమెండేషన్ ఏంటి మధ్యలో అన్నాడు. రికమెండేషన్ అన్నానా నేను? అడగమంది అడిగానన్నాను మూతి పుడిచి. నేను కాలేజ్ వాళ్ళతో మాట్లాడాను, అదేమంత ఇంపార్టెంట్ కాదు, దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్లో కూడా చేయొచ్చు, ఇక్కడ దేనికైనా పంపించేస్తానులే చూసి అన్నాడు బావ. అరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే ఒక్కతే ఎలా ఉండిపోతుంది బావా అన్నాను కర్చీఫ్ ఇస్తూ. నాన్న వద్దన్నారే, నేను మాత్రం బలవంతంగా పంపించాలా ఏంటి అని అన్నాడు బావ. మాట్లాడు బావా, అత్త వాళ్ళకి అంటే తెలియదు, నీకు కాలేజ్ లైఫ్ తెలుసు కదా, నీకైనా నాకైనా అక్కీకి అయినా అంతే కదా. మొన్న అఖిల్ గారిని పంపించారు కదా, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకంట అని అన్నాను నేను. నేను చూస్తానులే అన్నాడు బావ. చూడటం కాదు వెళ్ళి మాట్లాడి పంపించన్నాను. రికమెండేషన్ లేదంటూనే రికమెండ్ చేస్తున్నావుగా అన్నాడు బావ. లేదు బావ, అక్కి కూడా అందరిలాంటి అమ్మాయి కదా, తనకి కొన్ని సరదాలు ఇష్టాలు ఉంటాయి. అయినో మామా స్ట్రిక్ట్, బట్ తనకంటూ లైఫ్లో చెప్పుకునే మూమెంట్స్ ఉండాలి కదా. రేపొద్దున దానికి మంచి జాబ్ వచ్చేసి మంచి అబ్బాయితో పెళ్లి చేసేసి తన లైఫ్ హ్యాపీగా ఉన్నా తనకి మీరు ఎక్కడికి పంపించలేదని ఒక చిన్న ముళ్ళుండిపోతుంది. అది అవసరమా? అందరూ వెళ్తున్నారుగా వెళ్ళని అన్నాను. మాట్లాడతానన్నాడు బావ. మా బంగారు కొండని ముద్దు చేస్తుంటే వేషాలు వేయకమ్ము అన్నాడు బావ. మూతి 30 వంకలు తిప్పి రూమ్లోకి వెళ్ళాను.
అత్త నీకు సీమంతం చేస్తానంటోంది, నీకు ఓకేనా అన్నాడు బావ. వద్దు అన్నట్టు తలుపుతుంటే కళ్ళు చిట్లిని చూశాడు బావ. వద్దు అంటే వద్దని కాదు, ఇప్పుడు వద్దంటున్నానన్నాను గారంగా. ఎందుకంటే అక్కి ఉండదు కదా ఇప్పుడు, అది లేనప్పుడు చేస్తే నన్ను చంపి ఉప్పు పాత్రేస్తుంది బావా. కావాలంటే అక్కి వచ్చాక చేసుకుంటానన్నాను. వాటికి ఏవో లెక్కలుంటాయే, అలా ఎప్పుడు పడితే అప్పుడు కుదరదనుకుంటాను అన్నాడు బావ. ఓహో అయితే వద్దని చెప్పేశాయి అన్నాను నేను. కదా ఇంకా ఉంది. మరి అక్షయ్ విషయంలో వాళ్ళ బావకి శ్రీనికకి మధ్య ఏమైనా అపార్థాలు వస్తాయా? అక్షయ నిజంగానే బెంగళూరు ట్రిప్కి కాలేజ్ తరపునే వెళ్తుందా లేక ఇంకేదైనా ఉందా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.